నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం, ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారంటూ ఆరోపణ. కాకినాడ మండలంలో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారం, సమస్యల పరిష్కారం కూటమితోనే సాధ్యమంటూ స్పష్టం. కాకినాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా రోడ్ షో, వైసీపీ టీడీపీలు బీజేపీకి తొత్తులంటూ తీవ్ర ఆగ్రహం. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని స్పష్టం. సీఎం జగన్ తుది ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అనకాపల్లి జిల్లా చోడవరం, అంబాజీపేటలో జరిగిన వైసీపీ బహిరంగ సభల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మరో 2 వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని, ఇది జగన్కు చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం కాదన్నారు. పేదలకు మోసాలకు మధ్య ఎన్నికలంటూ జగన్ అన్నారు. జగన్ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకి ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ జగన్ ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో హీరో ఎవరో విలన్ ఎవరో గుర్తించి ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందని, రక్తం త్రాగేందుకు మీ ఇంటికి వస్తుందని, చంద్రబాబుకు ఓటేయడం అంటే విషసర్పాన్ని నమ్మడమే అన్నారు. మేనిఫెస్టోను 99% అమలు చేశామని, అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని జగన్ కోరారు. కేవలం మరో 2 వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ ఎన్నికలు, ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు మనం వేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? మీరంతా చెప్పాలి. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా గోవిందా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవింద గురించే. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవిందా గోవిందా ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవిందా. కాకినాడ రూరల్ మండలం గ్రామాల్లోని సమస్యల పరిష్కారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి విజయంతోనే సాధ్యమవుతుందని జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం చీడిగలో మాజీ సర్పంచ్ పితాని అప్పన్న ఆధ్వర్యంలో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి,
జనసేన యువ నాయకులు పంతం సందీప్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ మాట్లాడుతూ చీడిగలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలోని వైసీపీ నాయకులు పెత్తాని వెంకటరమణ టీడీపీలోను, దెయ్యాల శ్రీనివాసరావు జనసేనలో చేరగా వారికి నానాజీ, పిల్లి సత్యబాబులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ నురుకుర్తి వెంకటేశ్వరరావు, రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, టీడీపీ జనసేన నాయకులు నాగబాబు, గుత్తుల రామలింగేశ్వరరావు, మహేష్, రామకృష్ణ, శివ, శ్రీను పాల్గొన్నారు. 5 కోట్ల రూపాయలు మందు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. ఏ 5 కోట్లు మనకు ఇవ్వచ్చు కదా ప్రజలకి, అది లేదు, మందు రూపంలో అమ్ముతా ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితేనండి, చంద్రబాబు నాయుడు గారు అయితేనండి, నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, నేను ముఖ్యమంత్రి అవుతావా అని చెప్పి ముందు తేల్చుకోలేదు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అత్యధిక సీట్లు ఉన్నాయి కాబట్టి, అనుభవజ్ఞులు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. కానీ ఏమీ అనుకోకుండా ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క భవిష్యత్తు కాపాడడం కోసం సీట్లు కూడా నువ్వు ఎన్ని సీట్లు, నేను ఎన్ని సీట్లు అని కూడా అనుకోకుండా ఒక పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. అది ఎవరి కోసం? మీకోసం, మీ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీతో. ఈవేళ 12,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని దోసేసి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళవలసిన డబ్బుని, మద్యం డబ్బు కానీ, ఇసుక డబ్బు కానీ, మైన్స్ డబ్బు కానీ, ఏ డబ్బు కూడా, ప్రతి ఒక్క డబ్బు కూడా సొంత జాగీరు కింద వాడేసుకుని పోడితే ఈవేళ ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వడానికి డబ్బుల్లో, పెన్షన్ అంటే వృద్ధులు, మహిళలు పెన్షన్ కాదు, ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు దాచుకున్న డబ్బు, వాళ్ళు జీవితకాలం ఉద్యోగం చేస్తా దాచుకున్నటువంటి డబ్బు ఉంటుంది. ఆ డబ్బు వాళ్ళు పోయేదాకా కూడా పెన్షన్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ డబ్బుని ఇవాళ ఇచ్చే పరిస్థితి లేవు. నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 12,50,00,000 రూపాయలు అప్పు. ఏ రోజన్నా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అటువంటి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పి వెళ్తా ఉన్నాడు. అటువంటిప్పుడు ఖచ్చితంగా మనం కేంద్రంలో అధికారంలో రాబోయే భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు మనకు కావాలా, అక్కడి నుంచి నిధులు కావాలా, మీరందరూ సంక్షేమంగా ఉండాలి, మీకు మంచి నీరు ఇవ్వాలో, మంచి డ్రైనేజీలు కట్టించాలో, మంచి విద్యుత్ ఇవ్వాలో, మంచి రోడ్లు వేయించాలో, మీకు మంచి పథకాలు ఏదైతే మా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, మేము ఈ పథకాలన్నీ తీసేస్తామట. అసలు పథకాలు ఎక్కడ పుట్టాయమ్మా? తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు అవునా కాదా? స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర పుట్టాయా లేదా ఈ పథకాలు పుట్టినిల్లే తెలుగుదేశం అయితే తెలుగుదేశం పట్టాలు తీసేయడం, పథకాలు తీసేయడం ఏంటి? ఆ ప్రసక్తే లేదు. మాకు ఒక కన్ను అభివృద్ధి అయితే మరో కన్ను సంక్షేమం. అలాగే ఈ దరిద్రుడి పుణ్యం అంట మూడో కన్ను కూడా కావాల్సి వచ్చింది. అదేంటంటే మౌలిక సదుపాయాలు. అంటే మన పన్నులు, మన కట్టిన పన్నులతోటి మనం వేసి రోడ్లు, మన ట్రైన్లు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు భారతీయ జనతా పార్టీకి తొత్తులని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్ షో నిర్వహించారు. తొలుత అచ్చంపేట జంక్షన్లోని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు తదితరులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అచ్చంపేట, సర్పవరం, భానుగుడి, మసీద్ సెంటర్, జగన్నాథపురం, ఎంఎస్ఎన్ చార్చెస్ మీదుగా ఉప్పాడలంక వరకు రోడ్ షో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ, టీడీపీకి ఓటు వేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా రాష్ట్రానికి సొంత రాజధాని లేదన్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి జీవితాలు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ ఎంపీ అభ్యర్థి పల్లంరాజు, కాకినాడ సిటీ అభ్యర్థి చెక్క నౌకరాజు, రూరల్ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు పాల్గొన్నారు. పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వచ్చాయమ్మా? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. చంద్రబాబు గారికి ఓటేసినా, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు. 2 పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఒకరిది అక్రమ పొత్తు. పెద్ద తేడా లేదు.
ఈ ఇద్దరికిలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ, పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ, రాజధాని కట్టలేదు బీజేపీ పార్టీ, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ, రైతులకి రెండింతలు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు బీజేపీ పార్టీ, ప్రతి పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు బీజేపీ పార్టీ. ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు, అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. అందుకే చెప్తున్నాం, ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి, మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి, మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి, మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి, మనకు రాజధాని కోసం ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయితే మీ పల్లవరాజన్న గారు మీరు గెలిపించండి. పార్లమెంటులో అవసరమైతే మీ గొంతు వినిపించడమే కాదు, నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడతారు పాలమరాజన్న గారు. ఎమ్మెల్యే అభ్యర్థి చెక్కా నూకరాజన్న గారు మీకు అందుబాటులో ఉంటాడు, మీ గొంతు అవుతాడు, మీ బలం అవుతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా బాడవ గ్రామంలో ఇంటింటికి త్రాగునీరు అందించిన వ్యక్తి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు యలమంచిలి మండలం బాడవ గ్రామంలో మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మల సతీమణి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వరదల్లోనూ కరోనాలోనూ ఎమ్మెల్యే నిమ్మల గ్రామానికి చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. తాగుతున్నామంటే ఆయన పుణ్యమే. నరసాపురం కెనాల నుంచి మాకు బాడ గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చి ఆదుకున్న రామనాయుడికి ఇలా బ్రహ్మరథం పట్టారు. వరదల్లో ఇక్కడ పడుకుని అందరినీ అధికారులందరినీ అదిరించి మనుషులైతే ఏదో తిన్నారని చెప్పి దూడకు కూడా దాన పచ్చగడ్డి ఒట్టిగడ్డి ఆయన స్వయంగా ఇక్కడ రప్పించి దూడకు కూడా ఆదుకునేటువంటి రామనాయుడికి ఈ రోజున బాడవ గ్రామంలో బ్రహ్మరథం కట్టి ఎండ అని ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఒక ఊరేగింపు ఎలక్షన్ అయితే గెలిచిన తర్వాత ఎలాగైతే ఊరేగింతారో అదే ఊరేగింపు ఈ రోజే జరిగిందని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.